వైసీపీలో నియోజకవర్గాల ఇన్ఛార్జ్ల మార్పుపై కసరత్తు కొనసాగుతోంది. తొలి విడతలో 11 సెగ్మెంట్లలో మార్పులను ఇవాళ విడుదల చేసే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 నియోజకవర్గాల్లో మార్పులుండే అవకాశం ఉంది. నగరిలో మంత్రి రోజా, మరో మంత్రి అంబటి రాంబాబు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. దర్శి బాధ్యతలు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్కి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎమ్మెగనూరుపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక్కడి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి 82 ఏళ్లు. దీంతో అక్కడ ప్రత్యామ్నాయం గురించి వైసీపీ పెద్దలు ఆలోచిస్తున్నారు. బుట్టా రేణుక లేదా చెన్నకేశవరెడ్డి సూచించిన వ్యక్తిని ఇక్కడ నిలబెట్టే ఛాన్స్ ఉంది. వైసీపీలో నియోజకవర్గాల ఇన్ఛార్జ్ల మార్పుపై కసరత్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రెహానా సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రెహానా, తొలి విడతలో 11 సెగ్మెంట్లలో మార్పుల్ని ఇవాళ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? స్వాతి, వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించిన కసరత్తు కొనసాగుతుంది. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో మార్పులకు సంబంధించిన జాబితాను వైసీపీ అధికారికంగా ప్రకటించింది. ఇంకా ఈ కసరత్తు కొనసాగుతుంది. ఇవాళ మరొక 10, 11 అసెంబ్లీ సెగ్మెంట్ లో కొత్త ఇన్ఛార్జీలకు సంబంధించిన ప్రకటన ఉండే అవకాశం ఉందని మనకున్న కాన్ఫిడెన్షియల్ సమాచారం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒక 30 అసెంబ్లీ సెగ్మెంట్ లో ఇలాంటి మార్పులు చేర్పులు ఉంటాయనేది ఒక కీలకమైన సమాచారం. ఇంతవరకు చూసుకున్నట్లయితే దాదాపు 50 నుంచి 60 స్థానాల్లో మార్పులు ఉంటాయని విపరీతంగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఏ సెగ్మెంట్ లో ఏ పరిస్థితి ఏ రకంగా ఉంది అనే సర్వేలను మరింత సమగ్రంగా తీసుకోవడం, అదేవిధంగా వివిధ సోర్సుల ద్వారా వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించుకున్న తర్వాత పార్టీ హైకమాండ్ 30 అసెంబ్లీ సెగ్మెంట్లో అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 స్థానాల్లో 30 సెగ్మెంట్లలో మాత్రం మార్పులు అవసరమనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దీంతో ఈ సెగ్మెంట్లకు సంబంధించి ఇవాళ అటువైపు రాయలసీమ, ఉభయ గోదావరి జిల్లా, దీంతో పాటు విశాఖ పలు జిల్లాలకు సంబంధించిన కసరత్తు దాదాపుగా కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. ఇవాళ సాయంత్రం ప్రకటన ఉండే అవకాశం ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే కొన్ని సెగ్మెంట్లకు సంబంధించి ఇక్కడ మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందా అని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఆ సెగ్మెంట్ లో మాత్రం వాళ్లనే కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే నగరి నుంచి ప్రస్తుతం మంత్రి రోజా అక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆమెకు మార్పు ఉంటుంది, అక్కడ నుంచి తప్పిస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా మనకు అందిన సమాచారం ప్రకారం నగరి నుంచి రోజా మరొకసారి ఆమె కంటెస్ట్ చేయనున్నారని తెలుస్తుంది. ఇక చూసుకున్నట్లయితే అంబటి రాంబాబు కూడా సత్తెనపల్లి నుంచి ఆయనే కొనసాగే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మైలవరం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ తన పోటీ చేయనని ప్రకటించారు. అయితే తాజాగా ముఖ్యమంత్రి ఆయన పిలిపించుకుని మాట్లాడారు, ఆయన కన్విన్స్ చేశారు. మైలవరం నుంచి వసంతనే మళ్లీ బరిలో పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా పార్టీ నిర్ణయానికి వసంత కూడా అంగీకరించినట్లు మరొకసారి ఆయన మైలవరం నుంచి బరిలో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఇక మనం కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నుంచి చూసుకున్నట్లయితే చెన్నకేశవరెడ్డి ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. అయితే ఆయనకి ఇప్పటికే 82 సంవత్సరాలు. దీంతో వయస్సు రీత్యా ఆయనని కాకుండా వేరే ఎవరిన ప్రత్యామ్నాయ అభ్యర్థిని పెట్టాలనే ఆలోచనలో పార్టీ ఉంది. ఇక్కడ నుంచి బుట్టా రేణుక, గతంలో వైసీపీ నుంచి ఆమె ఎంపీగా ఉన్నారు. ఆమెను బుట్టా రేణుక, ఆమె పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ కావడంతో ఆమెను బరిలో పెట్టాలనే ఆలోచనలో పార్టీ ఉంది. అయితే ఈ సెగ్మెంట్ లో చెన్నకేశవరెడ్డి వాస్తవంగా స్ట్రాంగ్ గా ఉన్నారు, ఆయన వర్గం స్ట్రాంగ్ గా ఉందని పార్టీ నమ్ముతుంది. ఈ నేపథ్యంలో బుట్టా రేణుక లేదంటే చెన్నకేశవరెడ్డి ఎవరిని అయితే ప్రతిపాదిస్తారో వారిని అక్కడ నుంచి బరిలో పెట్టాలి. ఎందుకంటే చెన్నకేశవరెడ్డి సహకారం లేకుండా ఎమ్మెగనూరులో గెలిచే అవకాశం లేదని పార్టీ భావిస్తుంది. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే అనేక సెగ్మెంట్లకు సంబంధించి కసరత్తు జరుగుతుంది. ఇటువైపు గుంటూరు ఎంపీగా అంబటి రాయుడిని పెట్టాలా క్రికెటర్,
తీసుకుంటారు, లేదంటే మరొక ప్రత్యామ్నాయం కృష్ణదేవరాయలు ప్రస్తుతం నర్సరావుపేట నుంచి ఉన్నారు ఎంపీగా, ఆయన్ని తీసుకొచ్చి గుంటూరులో పెట్టాలా, ఇలా కొన్ని కసరత్తులు జరుగుతా ఉన్నారు. తుది నిర్ణయం ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. ఇక ప్రకాశం జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే పలు సెగ్మెంట్లకు సంబంధించి కూడా గత 2 రోజుల నుంచి కసరత్తు జరుగుతుంది. రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి నేతృత్వంలోనూ, అదేవిధంగా మాజీ మంత్రి ప్రకాశం జిల్లాలో పట్టున్న బాలినేని శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా సమావేశంలో కూర్చున్నారు. ప్రస్తుతం బాలినేని కూడా క్యాంప్ ఆఫీస్ కు వచ్చారు. ముఖ్యమంత్రి భీమవరం పర్యటన ముగించుకుని ఇంకా రాలేదు, ఆయన కోసం ఎదురు చూస్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే సీఎం కూడా క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు భీమవరం పర్యటన ముగించుకున్న వెంటనే. సో ఆయన వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గిద్దలూరు నియోజకవర్గం నుంచి అన్న రాంబాబు ఆయన తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని అధికారికంగా ప్రకటించారు. కాబట్టి గిద్దలూరులో ఒక అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. దర్శికి సంబంధించి కూడా దర్శి సెగ్మెంట్ లో బూచేపల్లి శివప్రసాద్ ని ఆయన మాజీ ఎమ్మెల్యే ఆయన్నే పెట్టాలనే నిర్ణయానికి పార్టీ వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇక మరికొన్ని సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఎర్రగొండపాలెం సెగ్మెంట్ కి సంబంధించి కూడా ఖరారు కావాల్సి ఉంది. ఎర్రగొండపాలెం నుంచి ఉన్న ప్రస్తుతం ఆదిమూలపు సురేష్ ను ఆయన కొండపీకి మార్చారు కాబట్టి ఎర్రగొండపాలెం కూడా ఒక కొత్త అభ్యర్థిని సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సో ఇలా కొన్ని సెగ్మెంట్లకు సంబంధించి మరొకసారి చివరి స్టేజ్ లో ఈ కసరత్తు ఉంది. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత వీటన్నిటికి సంబంధించి కొంత స్పష్టత వస్తుంది. తుది నిర్ణయం తీసుకుని ఈ సాయంత్రానికి ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. స్వాతి. రైట్ రెహానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.